ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకిదంతా? మా ఇంటి సభ్యులు ఎవరు ఎప్పుడు ఎన్ని మాటలన్నా వాటిని మనసులో పెట్టుకోకుండా మాకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నావు. అందుకు ఈ విధంగా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఇంతకు మించి ఇంకేమీ చేయలేను. కృష్ణగాడిని రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి. నేను ఉదయం వస్తాను. మీరు రెడీగా ఉండండి. ఓకే సార్. సార్ ఏంట్రా? మంచి స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించండి సార్. నాకు లెగ్ పీస్ అంటే ఇష్టం. 2 లెగ్లు ఇవ్వండి సార్. ఏయ్, లాఠీ అందుకోవయ్యా. ముందు వీడి లెగ్గులు ఎరగకూడదాం. అవే దొంగలంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది సార్ మీకు. ఎవరు సార్ మీకు ఉద్యోగం ఇచ్చింది? మా లాంటి వాళ్ళు లేకపోతే మీకు కేసులే ఉండవు, ఉద్యోగాలే ఉండవు. అందుకే రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ లో సంగతి ఏంటో రేపు కోర్టులో చూసుకుందాం. ఏంటి సార్ మీరు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కోర్టు కోర్టు అని సాగొడుతున్నారు? మేము చూడందా వెళ్ళందా? బస్తీలో పెరిగినప్పుడు మస్తు సాలిపోయా సార్. ఇప్పటి వరకు రెస్పెక్ట్ తో మాట్లాడా. మీరు నన్ను వన్ సైడే చూసారు. నా అదర్ యాంగిల్ చూడలేదు. అదర్ యాంగిలా? నువ్వేమన్నా భాషలో రజనీకాంత్ అనుకుంటున్నావా? నరసింహనాయుడులో బాలయ్య బాబువా? ఇంచుమించు అటువంటిదే అనుకోండి. నేను తలుచుకుంటే మీరు ఇంటికి చేరుకునే లోపు ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి ట్రాన్స్ఫర్ చేయించగలను. అందుకే మర్యాదగా చెప్తున్నా, నన్ను వదిలేయండి. నన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తావా? ఏ డౌటా? నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. కార్పొరేటర్ కన్నారావు తెలుసా? తెలుసు. అతనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, బస్తీ నుంచి బొంబాయి దాకా మస్తు పలుకుబడింది. నేను ఒక్క ఫోన్ కొట్టానంటే 5 నిమిషాల్లో 500 మంది ఈ స్టేషన్ ముందు ఉంటారు. ఫోన్ కొట్టమంటారా? ఫోన్ కొట్టమంటారా? ఫోన్ కొట్టమంటారా? ఒకసారి బయటికి రా. చెప్తాను. వదిలేస్తున్నారా? కొడుదు గాని. అది వెరీ గుడ్ బాయ్. పోలీస్ అంటే ఇలా ఉండాలి. ఇలా రా చెప్తాను. రా సార్, బయటికి అటెళ్ళాలి. ఒకసారి అడు చూడు. ఎవరతను? కార్పొరేటర్ కన్నారావు.